నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతికి చట్టబద్ధత, రాజధానిలో సంబరాలు. ఉద్దండరాయునిపాలెంలో రైతుల సభకు సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన లోకేష్, రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి. అమరావతిపై జగన్ ది సైకో కామెడీ అన్న హోంమంత్రి అనిత. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనలో మార్పు రాలేదని వ్యాఖ్య. 2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి వద్దు, మావిగంతోనే విశ్వనగరం సాధ్యమని స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో సంబరాలు అంబరానంటాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని రైతులు, మహిళలు నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా పాల్గొన్నారు. 2015లో ప్రధాని మోదీ ఎక్కడైతే రాజధానికి శంకుస్థాపన చేశారో అదే ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగాల మధ్య సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు రైతులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ప్రాంతానికి ఇంత మునుపు కూడా వచ్చాను ఒకసారి గుర్తు చేయడానికి. ఏదైతే విధ్వంసం చేసిన తర్వాత మీ అందరికీ ఇబ్బందులు ఆ రోజే 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున ఇక్కడికి వచ్చి పవిత్రమైన స్థలం ఇది. మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నింటిలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి, నీరు ఇక్కడ ఉంది. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. నేను సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు దగ్గరుండే పవిత్రమైన మట్టిని, యమునా నది జలాల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇది మట్టి జలాలు కాదు, దేశం మొత్తం అమరావతితో ఉంటామని చెప్పి నిరూపించిన రోజు ఇది. ఓసారి ఈ చరిత్ర మనం మర్చిపోతే చాలా కష్టమవుతుంది. ఆ రోజు ఇక్కడే కాదు, అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని తీసుకుని, అక్కడ జలాలు తీసుకుని దేవాలయాల్లో పూజలు చేసి ఆ పూజ ఫలితాలు ఇక్కడికి తీసుకొచ్చాం. అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు సాక్షాత్ పార్లమెంటు ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. కానీ ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఏమనాలో తెలియదు, వాళ్ళని మనం చూసాం. శ్మశానం అన్నారు. ఈరోజు మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం.
నేను ఎప్పుడూ చెప్పాను 3 ముక్కలాట చాలా సులభం అనుకున్నారు. ఆ 3 ముక్కలాటతోనే ఏమయ్యారో మీరే చూశారు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పవిత్రమైన సందర్భంగా నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. ఈ రోజు చరిత్రలో నిలబడే రోజు, 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు, అమరావతి మహిళలు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అనేక దుష్ప్రచారాలు చేస్తుందని, ఇప్పుడు కూడా చేస్తున్నారని వాపోయారు. మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్లమెంటులో బిల్లు పాస్ చేయించేందుకు చొరవ చూపారని వెల్లడించారు. నిలబడే రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికి తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి అటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుంటే ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి తలుపులు వేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. ఆనాడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2 ప్రాంతాలకి మీరు న్యాయం చేయాలి, న్యాయం చేసి ముందరికెళ్ళండి, లేదంటే విభజన వల్ల ఒక ప్రాంతానికి అడ్వాంటేజ్ వచ్చినా ఇంకో ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్తాం జరిగింది. అయినా కూడా వినకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ తెలిసిన వాడు. కానీ ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి ఎంటేశారు. నాకు బాధ, ఆవేదన వచ్చి రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చున్నాక ఒక సెక్రటేరియట్లో మన సెక్రటరీలు కూర్చున్నాక ప్లేస్ లేదు, అసెంబ్లీ సమావేశాలు వేసుకున్నాక ప్లేస్ లేదు, హైకోర్టు లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ మీ రాజధాని, దాని తర్వాత మీరు దారి మీరు ఎత్తుక్కోండి అని సింపుల్గా చెప్పేశారు. విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఇటు ఆంధ్ర రాష్ట్రం తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఆ ఇబ్బందులు ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీ అందరు తెలుసు, ఆనాడు హైదరాబాద్లో ఉన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మన అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి సమదూరంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ఆయన ప్రకటించారు. అది ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపిస్తామని కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా రైతులు ముందరకు గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఆనాడు రైతులకున్న భరోసా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరికి వైఎస్ఆర్సీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే మేము మా భూమిలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం ఇస్తున్నామని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తాం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందర మేము చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాం, పొరపాటున ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉండదు, రాజధాని తరలిస్తారని.
కానీ ఆనాటి ప్రతిపక్ష నేత ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని ఎక్కడ తీసుకెళ్ళను అని ప్రజల్ని మోసం చేస్తాం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పైన అనేక ఆరోపణలు చేసి 3 ముక్కల ఆటకి ఆయన మొదలుపెట్టారు. ఆ రోజు శాసనసభలో మా శాసనసభ్యులు పోరాడారు, కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది. ఆ రోజు మేము కౌన్సిల్ సాక్షిగా మేమందరం పోరాడాం. నేను ఆ రోజు ఎమ్మెల్సీని, బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా, సభ్యులందరూ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా అప్పుడున్న లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చైర్మన్ గారి సంతకం లేకుండా సింపుల్ గా బిల్ పాస్ అయిందని చెప్పి తీసుకెళ్లి గవర్నర్ గారు ఎస్ఎన్టీకి పంపించారు. అది తెలుసో తెలియకనో ఇప్పుడు కూడా నాకు తెలియదు, గవర్నర్ గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అది మేము లీగల్గా ఛాలెంజ్ చేసాం. అప్పుడు కోర్టు మీరు తప్పు చేశారు అని అక్షంతలు హస్తం కూడా జరిగింది. మాజీ సీఎం జగన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనలో మార్పు రాలేదని, కామెడీ సైకోగా తయారయ్యారని, ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుందని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతిపై మాజీ సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కడం ఆయన నీచ వైఖరిని తెలియజేస్తుందని అన్నారు. ప్లాన్ బి అంటూ మావిగన్ను ప్రతిపాదించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. ఆ సైకో వ్యక్తి ఈ రోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచి కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానీ, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో ఉంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందని. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలేదు, మేము వస్తే మేము పెట్టలేము అంటే ఇప్పటికీ అదే విధ్వంసంకి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటది, ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావిగన్ అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చర్ లేకపోతే గొడ్డలి కల్చర్ చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలను లేకపోతే గొడ్డలి గన్ అని ఏదో పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వాలి. అందరూ మావిగన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే, ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ గనుక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే మావిగన్ వచ్చే పరిస్థితులు. లిటరలీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈ రోజు. అరే ఒక 5 సంవత్సరాలు 151 సీట్లతో సీఎం చేసిన వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాటలేనాయి? అంత సిల్లీగా ఉంది అమరావతి అంటే. అమరావతి రాజధాని అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ఎంతో అద్భుతమైన నగరం, ఎంతో అద్భుతమైన రాజధాని, అట్ ద సేమ్ టైం ఎంతో హిస్టారికల్ నేమ్ ఉన్న రాజధాని, దానికి అంత పవిత్రత ఉండే రాజధాని. అలాంటి రాజధాని పేరు తీసుకొచ్చి ఈ రోజు మన రాజధానికి మనం అక్కడే రాజధాని నిర్మించుకుంటున్నామంటే దాన్ని స్వాగతించాలి. అంటే అధికారం లేనప్పుడు అప్పుడమ్మ స్వాగతించిన వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని అని చెప్పి మళ్ళీ ఎగైన్ ఈ రోజు తీసుకొచ్చి అది కాదు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆ రీజన్ లో పెట్టండి అంటే ఎగైన్ ఇతగాడు ఏమనుకున్నాడంటే నేను ఏం మాట్లాడితే అది రచ్చ అయిపోతుంది అనుకున్నాడు, లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనుకున్నాడు. ఈ రోజు అమరావతి అన్నది వైజాగ్ రాజధానిగా కావాలంటేనే అనకాపల్లిలో ఒప్పుకోలేదు, వైజాగ్ లో ఒప్పుకోలేదు. నాయన నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ రాజధానిగా అమరావతి వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆ రోజు అమరావతి నుంచి న్యాయస్థానంకి వాళ్ళు అక్కడికి పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళారు అక్కడికి. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్